వెల్కమ్ టు GGL న్యూస్. ఎమ్మెగనూర్ పరిధిలోని బనవాసి వద్ద 100 ఎకరాల్లో నిర్మించబోతున్న టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి మంగళవారం సీఎం చంద్రబాబు వర్చువల్గా భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రులు కేఈ ప్రభాకర్, కర్నూలు ఎంపీ బస్తిపట్టి నాగరాజు, ఎమ్మెల్యే శ్యాంబాబు, ఇన్ఛార్జీలు మీనాక్షి నాయుడు ఎమ్మెగనూర్ గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి వారిని షాల్వా, పూలమాలలతో, పూల బొకేలతో ఘన స్వాగతం పలికి సన్మానిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఆ బనవాసి ప్రాంతానికి చేరుకోనున్నారు. చూస్తూనే ఉండండి GGL న్యూస్. గోనెగండ్లలో టీడీపీ నాయకుల సంబరాలు. ఎమ్మెగనూర్ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల తెలుగుదేశం పార్టీ మండల నాయకులు మంగళవారం ఉదయం సంబరాలు జరుపుకున్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో 1100 కిలోమీటర్ల పైలాన్ వద్ద టీడీపీ నాయకులు మంగళవారం నజీర్ సాహెబ్, తిరుపతయ్య నాయుడు, బేతల బడే సాహెబ్, రామంజనేయులు, రంగముని మాట్లాడుతూ పాదయాత్రలో నారా లోకేష్ బనవాసి వద్ద చేనేతల కొరకు టెక్స్టైల్ పార్కు నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పిస్తామని వారిచ్చిన హామీ మేరకు ఇవాళ సీఎం వర్చువల్గా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపడుతున్నారని, దీనిని ఎమ్మెగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే బీవీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు పరుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్ర 1100 కిలోమీటర్లు మైలురాయిని గోనెగండ్లలో టెక్స్టైల్ పార్క్ కోసం ఇక్కడ పైలాన్ ఓపెన్ చేయడమైనది. ఆ హామీని ఇప్పుడు ఎలక్షన్ ముందు పెట్టుకున్న హామీని లోకేష్ బాబు అయితేనేమి, మా జయనాథరెడ్డి సార్ అయితేనేమి ఆ మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు బనవాసి దగ్గర 100 ఎకరాలతో టెక్స్టైల్స్ పార్క్కి భూమి పూజకు ఈరోజు కూటమి ప్రభుత్వము మద్దతు ఇచ్చింది. కాబట్టి ఈరోజు అందరూ నాయకులు, మన మంత్రులు అందరూ వచ్చి ఆ శంకుస్థాపన కార్యక్రమానికి ఈరోజు జరుగుతుంది. కాబట్టి మాట నిలుపుకున్న లోకేష్ బాబు గారికి, అదేవిధంగా జయనాథ్ రెడ్డి గారికి మా మండలం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నా పేరు నజీర్ సాహెబ్. ఎమ్మెగనూరు నియోజకవర్గము భీమోహన్ రెడ్డి గారి కళ సాకారం అవుతుంది. ఈరోజు మేమందరము గోనెగండ్ల మండలం నుంచి తెలుగుదేశం లీడర్లు, కార్యకర్తలు అందరూ బనవాసి దగ్గర టెక్స్టైల్ పార్కు శంకుస్థాపనకు బయలుదేరుతున్నాము. ఇది ఎంతో సంతోషదాయకమైన విషయము. ఇది ఒక కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వమే చేయగలదు ఇట్లా పనులు. కానీ ఇంకా వేరే ప్రభుత్వం, గత ప్రభుత్వము రాష్ట్రాన్ని నాశనం చేసే ఈ ప్రభుత్వం ఇప్పుడు అంతా అభివృద్ధిలో చేస్తుంది. కానీ సభముఖంగా విరమించుకుంటున్నాను. ఎన్వి రామంజనేయులు, గోనెగండ్ల. భీమోహన్ రెడ్డి గారి చిరకాల కోరిక ఈరోజు నెరవేరబోతుంది. ఆయన తనయుడు బీవీ జయనాథ్ రెడ్డి గారు నెరవేర చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు అప్పట్లో యువగలం పాదయాత్రలో మన లోకేష్ గారు ఖచ్చితంగా టెక్స్టైల్ పార్కు ఇక్కడ ఎమ్మెగనూరులో స్థాపిస్తానని మాట ఇచ్చినాడు. ఆ మాట ప్రకారంగా ఈరోజు శంకుస్థాపనకి జిల్లా నుండి చాలామంది మంత్రులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, మన తెలుగుదేశం నాయకులు మరియు చేనేత కార్మికులు అందరూ ఈరోజు టెక్స్టైల్ పార్క్కి హాజరవుతారని వాళ్ళకందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నా పేరు బేతల ప్రసాద్, జిల్లా మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి. యువగలం పాదయాత్ర ద్వారా మా ప్రియతమ యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ గోనెగండ్ల గ్రామానికి చేరుకున్నప్పుడు 1100 కిలోమీటర్లు చేరుకోవడం జరిగింది. అప్పుడు 100 కిలోమీటర్లకి ఒక పైలాన్ని ఆవిష్కరించడం జరిగింది. మా నియోజకవర్గంలో ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు గోనెగండ్ల గ్రామంలో 1100 మైలు చేరుకున్న సందర్భంగా ఆ రోజు టెక్స్టైల్ పార్కు హామీని ఇవ్వడం జరిగింది. ఆ హామీని తూచా తప్పకుండా ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోగా ఈ యొక్క హామీని నెరవేరుస్తూ టెక్స్టైల్ పార్కును మాకు మంజూరు చేసినందుకు నారా లోకేష్ బాబు గారికి, ఈ టెక్స్టైల్ పార్కు అభివృద్ధికి, ఈ టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు ఎంతో నిరశ్రామికంగా పనిచేసిన మా నాయకుడు, మా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాథ్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు, అభివందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నా పేరు తిరుపతి నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి. చాలా శుభదినం. ఎందుకంటే ఎలక్షన్ల ముందు పాదయాత్ర చేస్తూ గోనెగండ్లకి 1100 కిలోమీటర్లు పూర్తి చేసుకొని మన ఎమ్మెగనూరు నియోజకవర్గానికి టెక్స్టైల్ పార్కు ఖచ్చితంగా ఇస్తానని హామీ ఇచ్చినాడు. మరి ఈరోజు ఆ హామీ నిలబెట్టుకున్న మా లోకేష్ బాబుకి, మరి దాన్ని పోరాటం చేసి తీసుకొచ్చి ఎలా శంకుస్థాపన చేస్తున్న మా ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు రంగముని, మాజీ సర్పంచ్, గోనెగండ్ల.